హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్కి చూస్తే మీరు ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ కమ్యూనల్ వైలెన్స్, దీనికి ఇచ్చిన అన్ని ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్. సో ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబవ్. ఇంతకుముందు ఇచ్చిన ప్రశ్న కాదు, సో మరొకసారి ఇచ్చాను. సో అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి దేశంలో బాగా వినిపిస్తున్నటువంటి టాపిక్ ప్రెసిడెంట్ రూల్. సో రాష్ట్రపతి పాలన విధించారు మణిపూర్లో మరొకసారి. మొత్తం దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అత్యధికంగా మణిపూర్లోనే ఇప్పటివరకు 11 సార్లు ప్రెసిడెంట్ రూల్ని పెట్టడం జరిగింది. సో మీరు అర్థం చేసుకోవచ్చు మణిపూర్లో ఉన్నటువంటి ఇబ్బందులు. ముఖ్యంగా మణిపూర్లో ఇప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్ బైరన్ సింగ్ నేను ఇంకా చేయలేను ఈ పరిపాలన, సో కాబట్టి రాజీనామా చేస్తున్నానని చెప్పి ఆయన తప్పుకున్నారు. ఆయన మంత్రిమండలి కూడా రద్దయింది. సో ఇందులో భాగంగానే ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయాల్సి వచ్చింది, ఆర్టికల్ 356 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మణిపూర్ వైలెన్స్కి సంబంధించి నేను ఆల్రెడీ 2-3 వీడియోలు పైననే చేశాను యూట్యూబ్లో. అసలు ఎందుకు మణిపూర్లో హింస చెలరేగుతుంది, ముఖ్యంగా మణిపూర్ రాజధాని అయినటువంటి ఇంపాల్ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి మీటీ కమ్యూనిటీ అలాగే కుకీ జో ట్రైబల్ కమ్యూనిటీలకి మధ్య జరుగుతున్నటువంటి చాలా పెద్ద వివాదం ఏదైతే ఉందో, ముఖ్యంగా రిజర్వేషన్స్ వీటికి సంబంధించి అలాగే అక్కడ ఉపాధి అవకాశాలకు సంబంధించి వీళ్ళ మధ్య హింస చెలరేగుతుంది. ఇది చాలా కాలంగా నడుస్తుంది. ఆ నడుస్తున్నటువంటి అంశమే ఇప్పుడు అలా కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇందులో భాగంగానే ఈ మణిపూర్ తాలూకా ప్రెసిడెంట్ రూల్ అనేటటువంటి తెర మీదకి వచ్చింది. సో ఇందులో భాగంగా అసలు ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా కనుక మీరు చూస్తే అసలు న్యూస్లో ఎందుకుంది ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ. సాధారణంగా ఈ పర్టిక్యులర్ పాయింట్ని ఆధారంగా చేసుకునే ఈ యొక్క మణిపూర్ వైలెన్స్ ప్రెసిడెంట్ రూల్ అనేటటువంటి దాన్ని ఇంపోజ్ చేస్తారు. అంటే రాష్ట్ర పరిపాలన అనేటటువంటిది రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతూ ఉంటే ఆ రాష్ట్రంలో మనం ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయొచ్చు. సో రాష్ట్ర పరిపాలన రాజ్యాంగానికి విరుద్ధం ఎప్పుడవుతుంది, ఒకటి ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేయాలి, రెండోది ఏం చేయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనుసరించి ఆ రాష్ట్రంలో పరిపాలన చేసేటటువంటి స్థితిలో ఉండకూడదు. సో ఇప్పుడు అదే జరుగుతుంది. అసలు ప్రభుత్వమే లేదనుకోండి, ఇంకా రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన ఎక్కడి నుంచి వస్తుంది? సో బైరన్ సింగ్ ప్రభుత్వం ఎప్పుడైతే రాజీనామా చేసిందో ఇంకా అక్కడ పడిపోయినట్టే కదా ప్రభుత్వం. సో కాబట్టి మనం ఈ యొక్క ప్రెసిడెంట్ రూల్ని విధించాల్సి వచ్చింది. సో లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉంది, ఇప్పుడు ఎవరు కూడా నాయకత్వం లేదు, కాబట్టి ప్రెసిడెంట్ రూల్ని తీసుకొచ్చారు. సో ఆయన తరపున గవర్నర్, ఆమె తరపున గవర్నర్ అక్కడ పరిపాలించడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ మణిపూర్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటుంది. అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ డిస్మిస్ అవుతుంది. మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది గవర్నమెంట్ డిస్మిస్ అవుతుంది, అసెంబ్లీ సస్పెండ్ మాత్రమే అవుతుంది. ఇది ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి అంశం. ఇందులో భాగంగా అసలు ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటి, రాజ్యాంగంలో మనకి ఈ యొక్క ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ గురించి ఇచ్చారు. ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 స్టేట్ ఎమర్జెన్సీ, దాన్నే ప్రెసిడెంట్ రూల్ అని అంటాం. అంటే రాష్ట్రంలో కనుక అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం అక్కడ లా అండ్ ఆర్డర్కి అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కేంద్ర ప్రభుత్వమే అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంటుందన్నమాట. సో దాన్నే మనం సాధారణంగా ప్రెసిడెంట్ రూల్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ కంట్రోల్, అంటే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా లేదా రాష్ట్రం తాలూకా పరిపాలనను పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే తన చేతుల్లోకి తీసుకుంటుంది, ఆర్టికల్ 356. ఇది ఏ సందర్భాల్లో జరుగుతుందంటే గవర్నమెంట్ ఎప్పుడైతే ఫెయిల్స్ టు ఫంక్షన్, అంటే రాజ్యాంగం చెప్పినట్టుగా పరిపాలన చేయలేనటువంటి స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం చేరుకున్నప్పుడు అలాంటి సందర్భంలో మాత్రమే ప్రెసిడెంట్ రూల్ని విధించాలి. అయితే ప్రెసిడెంట్ తరపున గవర్నర్ అక్కడ పనిచేయడం అనేటటువంటి జరుగుతుంది. ఓవర్వ్యూ కనుక మీరు చూస్తే ఎవరు ఈ ప్రెసిడెంట్ రూల్ని విధించవచ్చు, ముందుగా రాష్ట్రంలో గవర్నర్ ప్రెసిడెంట్కి ఒక రిపోర్ట్ పంపిస్తారు, ఇక్కడ శాంతి భద్రతలు లేదా రాజ్యాంగేతర పరిపాలన జరుగుతోంది, సో ఇక్కడ పరిపాలన అనేటటువంటిది రాజ్యాంగాన్ని అనుసరించి సాధ్యం కాదు, కాబట్టి ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టండి అని గవర్నర్ ఒక రిపోర్ట్ని సిఫార్సు చేస్తారు. అయితే చాలా సందర్భాల్లో ఈ ఆర్టికల్ 356ని 1960, 70, 80 ఈ సందర్భాల్లో అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం మిస్యూజ్ చేసింది. ఎప్పుడైనా కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉండి రాష్ట్రాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు అక్కడ ఈ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడానికి ఈ 356 ఆర్టికల్ని వాడుకునేవారు. సో దీన్ని తప్పుదోవ పట్టిస్తూ తర్వాత కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ప్రెసిడెంట్ రూల్ని కూడా జ్యుడిషియల్ రివ్యూలోకి తీసుకురావడం అనేటటువంటి జరిగింది.
సో ఇందులో భాగంగానే మీరు కనుక చూస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్ గవర్నర్స్ రిపోర్ట్, ఎప్పుడు కూడా గవర్నర్ ఇచ్చినటువంటి నివేదికను అనుసరించి మాత్రమే ఆ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ అనేటటువంటి దాన్ని విధించాలి. అలాగే ఎప్పుడు ప్రెసిడెంట్ రూల్ విధించాలి అంటే ఖచ్చితంగా అక్కడ రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన జరగనటువంటి స్థితిలో మాత్రమే ప్రెసిడెంట్ రూల్ని విధించాలి. లేదా ఎన్నికలు జరిగినప్పుడు ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే అప్పుడు కూడా ప్రెసిడెంట్ రూల్ విధించవచ్చు. లేదా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మెజారిటీని కనుక కోల్పోతే మళ్ళా ఎన్నికలు జరిగేంత వరకు కూడా ప్రెసిడెంట్ రూల్ని విధిస్తారు. లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని డైరెక్టివ్స్ ఉంటాయి, ఆర్టికల్ 355, 356 ఇందులో పాటుగా 365 ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని మార్గనిర్దేశకాలు చేస్తుంది. కేంద్రం చెప్పినటువంటి మార్గనిర్దేశకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కనుక చేస్తే అటువంటి సందర్భంలో కూడా అక్కడ ప్రెసిడెంట్ రూల్ని విధించవచ్చు. దాంతోపాటుగా లా అండ్ ఆర్డర్, అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగి విపరీతమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా అక్కడ ప్రెసిడెంట్ రూల్ అనేటటువంటిది విధిస్తారు. సో ఈ అన్ని సందర్భాల్లోని కూడా మనం ప్రెసిడెంట్ రూల్ని విధిస్తాం. అలాగే డ్యూరేషన్ దీనికి సంబంధించి 6 months ఉంటుంది. ఇంతకుముందు వేరుగా ఉండేది, బట్ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో మార్చారు. అయితే దీన్ని 3 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. అయితే పార్లమెంట్లో ప్రతి 6 నెలలకు ఒకసారి దీనికి అప్రూవల్ అనేటటువంటిది పొందాల్సి ఉంటుంది. అయితే ఈ అప్రూవల్ అనేటటువంటిది సింపుల్ మెజారిటీతో వస్తే సరిపోతుంది. సో సింపుల్ మెజారిటీతో పార్లమెంట్ అనేటటువంటిది అప్రూవల్ ఇచ్చినప్పుడే ఆ రాష్ట్రంలో మనము ఈ యొక్క ఎమర్జెన్సీ స్టేట్ ఎమర్జెన్సీ అని అంటాం, ప్రెసిడెంట్ రూల్ని కొనసాగించగలుగుతాం. అయితే ఇది రాష్ట్రం మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే చీఫ్ మినిస్టర్తో పాటు మంత్రి మండలి కూడా రద్దు అవుతుంది. అలాగే స్టేట్ అసెంబ్లీ అంటే రాష్ట్ర శాసనసభ రద్దు అని అనకూడదు, సస్పెన్షన్ అనాలి. రాష్ట్ర శాసనసభ సస్పెన్షన్ అవుతుంది. గవర్నర్ పూర్తి స్థాయిలో ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి మార్గనిర్దేశకాలను అనుసరించి అక్కడ పరిపాలన సాగిస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్. అలాగే పార్లమెంట్ లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ద స్టేట్, ఇకపైన ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ రకమైన చట్టాలైనా కూడా పార్లమెంటే చేస్తుంది, ఇంక్లూడింగ్ బడ్జెట్ కూడా చేయొచ్చు. కాకపోతే సాధారణంగా ఓట్ ఆన్ అకౌంట్ పెడతారు, అలాంటి పరిస్థితులు రావు. సో ఇలాంటి చోట్ల మనకి హైపోథెటికల్ క్వశ్చన్స్ వస్తాయి, మీరు అవన్నీ ఆలోచించకండి, అలాంటి సందర్భాలు తక్కువ వస్తాయి. అయితే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో ఈ ఆర్టికల్ 356ని రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు వాడుకుంటున్నాయని గమనించి ఒక రూల్ తీసుకొచ్చింది. అదేంటంటే ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రెసిడెంట్ రూల్ పెడితే దాన్ని పార్లమెంటులో కేవలం 2 నెలల్లో ఆమోదించాలి. 2 నెలల్లో ఆమోదించకపోతే పార్లమెంటు ఆ ప్రెసిడెంట్ రూల్ ఆ రాష్ట్రంలో రద్దు అవుతుంది. సో దీని తర్వాత ఇంకా పొడిగించాలని అనుకుంటే ప్రతి 6 నెలలకు ఒకసారి దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళొచ్చు. అలా 3 సంవత్సరాల వరకు గరిష్టంగా ఎక్స్టెండ్ చేయొచ్చు. దీంతో పాటుగా మన హిస్టారికల్ కంటెక్స్ట్ చూసుకుంటే మొట్టమొదటిసారి ఆర్టికల్ 356ని ప్రయోగించింది పంజాబ్ రాష్ట్రంలో. ఆ రోజు పంజాబ్ రాష్ట్రంలో వచ్చినటువంటి ఇబ్బందులను అనుసరించి అత్యధిక సార్లు ఈ యొక్క ప్రెసిడెంట్ రూల్ని వాడినటువంటి రాష్ట్రం అంటే ఉపయోగించినటువంటి రాష్ట్రం మణిపూర్. ఇప్పుడు కూడా మణిపూర్లోనే 11 సార్లు పెట్టారు ప్రెసిడెంట్ రూల్. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఎక్కువ ఉందో. ఇదే సాధారణంగా మిగతా రాష్ట్రాల్లో అయితే దేశం మొత్తం బగ్గుమనేది. మనం ఈశాన్య భారతదేశాన్ని చాలా తక్కువగా చూస్తామని అనడానికి ఇది చాలా పెద్ద ఉదాహరణ అనమాట. ఎందుకంటే మణిపూర్లో చాలా రోజుల నుంచి వైలెన్స్ జరుగుతోంది. సో చాలామంది ఆడవాళ్ళని నగ్నంగా ప్రదర్శించినటువంటి చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు, అటువంటి టూ మచ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేటటువంటి జరిగింది అక్కడ. ఇదే వేరే రాష్ట్రాల్లో అయితే దేశమంతటా కూడా ఉలిక్కి పడతారు, అలాగే దేశమంతటా కూడా దీనిపైన ధర్నాలు చేస్తారు. నాకు ఎందుకో అర్థం కావట్లేదు, మణిపూర్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ గారు కూడా పార్లమెంట్లో ఏం మాట్లాడలేదు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్స్ మణిపూర్ల గురించి మాట్లాడలేదు. అసలు మణిపూర్లో ఏం జరుగుతోంది అనేటటువంటిది మీడియా ఛానల్స్ ఇంట్రెస్ట్ లేనట్టుగా చూపించట్లేదు. అదే నార్మల్గా అనుకోండి, మీరు ఎక్కడైనా ఒక చిన్న బండి గుద్దితే ఆ బండోడు ఒకసారి గుద్దుతాడు, కానీ వీళ్ళు చూపించేది ఉంటుంది వాడు గుద్దిందే గుద్ది అన్నిసార్లు గుద్ది చచ్చిపోతారు భయ్. వాడు ఒక్కసారే గుద్దిండు, వీడు మాత్రం చూపించేది ఒక 100-200 సార్లు చూపిస్తాడు. లేదా ఎవరినైనా కొట్టారనుకోండి, లైక్ ఎమ్మెల్యేలను ఎప్పుడైనా కొట్టినారనుకోండి, వాడు కొట్టింది ఒక్కసారే ఉంటుంది, వీడు కొట్టింది టపా 10-15 సార్లు చూపిస్తారనమాట. సో ఇలాంటి మీడియా ముఖ్యంగా మణిపూర్లో కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దాదాపుగా 1 year నుంచి నడుస్తుంది మణిపూర్లో వైలెన్స్. 2024 మొత్తం వైలెన్స్ జరిగింది, 2025లో వైలెన్స్ జరిగింది. ఎక్కడా కూడా దీని గురించి ప్రస్తావించట్లేదు. ఏదో చెదురుమదురుగా
నేషనల్ మీడియా కొంతలో కొంత చూపిస్తుంది. మనకి ఎంతసేపు కూడా మన రాష్ట్రంలో ఈ పొలిటీషియన్ ఏం తిట్టిండు, ఆ పొలిటీషియన్ ఏం తిట్టిండు, కేసీఆర్ గారు ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా చూశారు, ఇలాంటివే చెప్తుంటారు. సో కాబట్టి మణిపూర్ వైలెన్స్ మీద మనందరం కూడా ముక్త కంఠంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్న ప్రాబ్లం కూడా ఇట్స్ ఎ రియల్ ప్రాబ్లం. సో దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవాలి. ఆర్మీని పంపించండి, ఏముంది అందులో. ఆర్మీని పంపించి బయటకు వచ్చిన వాళ్ళకి 2 తగిలిస్తే ముందు సెటిల్ అవుతారు. కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా కట్ చేస్తే వస్తారు దారికి. ఆ తర్వాత టాక్స్ కూర్చోబెట్టాలి. సో ఇలా ఏదో ఒక ప్రయత్నాలు చేయాలి. అంటే ప్రభుత్వం చేయట్లేదని నా ఉద్దేశం కాదు, కానీ ఇగ్నోర్ చేస్తున్నారు. పార్లమెంటులో కూడా మణిపూర్ గురించి మాట్లాడలేదు. మణిపూర్ నుంచి వచ్చినటువంటి ఒక ఎంపీ అయితే చాలా ఏడ్చాడు ఆయన. అయినా కూడా ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి మణిపూర్కి సంబంధించి ఏ రకమైనటువంటి స్టేట్మెంట్స్ కూడా రాలేదు. సో ఇక్కడ నేను ప్రభుత్వాన్ని తప్పు పట్టట్లేదు, కేవలం మణిపూర్లో జరుగుతున్నటువంటి హింస అనేటటువంటి దాన్ని ఎత్తి చూపే ప్రయత్నమే చేస్తున్నాను. అలాగే రివొకేషన్ ప్రాసెస్ కూడా మీరు కనుక చూస్తే ఎప్పుడైనా కూడా ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ఏ క్షణంలో అయినా సరే దాన్ని వెనక్కి తీసుకోవచ్చు టు ఏ ఆర్డర్. అలాగే ఇట్ కెన్ బి రివోక్డ్ ఇఫ్ అన్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఈస్ ఫార్మ్డ్. దాంతోపాటుగా ఏదైనా ప్రత్యామ్నాయ ప్రభుత్వం కనుక అక్కడ ఏర్పాటైతే ఆ సందర్భంలో కూడా మనం ప్రెసిడెంట్ రూల్ని వెనక్కి తీసుకోవచ్చు. అయితే ప్రెసిడెంట్ రూల్ని అసలు ఎందుకు ఇంపోజ్ చేస్తారు అని కనుక మనం చూస్తే, ఒకటి కాన్స్టిట్యూషనల్ మెషినరీ, అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా కనుక అక్కడ పరిపాలన జరుగుతుంటే అలాంటి సందర్భాల్లో చేస్తారు. అలాగే చీఫ్ మినిస్టర్ని ఎన్నుకోలేకపోతే అలాంటి సందర్భాల్లో చేస్తారు. అలాగే మెజారిటీ అసెంబ్లీలో, శాసనసభలో మెజారిటీ కోల్పోతే అధికారంలో ఉన్న పార్టీ, ఆ సందర్భాల్లో 356 చేస్తారు. అలాగే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గనిర్దేశకాలు ఆర్టికల్ 365ని కనుక ఫాలో అవ్వకపోతే అటువంటి సందర్భాల్లో పెడతారు. అలాగే సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి లేదా ఆ రాష్ట్రానికి సంబంధించి శాంతి భద్రతలకు విఘాతం చాలా ఎక్కువ రీతిలో కలిగితే ఆ సమయంలో కూడా దీన్ని ప్రయోగించేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఏం జరుగుతుంది అని అంటే, ఇందాక చెప్పినట్టుగా స్టేట్ గవర్నమెంట్ డిస్మిస్ అవుతుంది, అసెంబ్లీ డిజాల్వ్ అవుతుంది లేదా సస్పెండ్ అవుతుంది. సో వీలైతే మరొకసారి ఎన్నికలు వస్తాయి, లేదా అదే మళ్ళీ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తారు 5 సంవత్సరాల టెన్యూర్ వరకు. సో గవర్నర్ ఛార్జ్కి వెళ్తుంది, కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కంట్రోల్ని తీసుకుంటుంది. ఆర్డినెన్సెస్ ఎక్కువగా పాస్ చేస్తారు. ఆ రాష్ట్రానికి సంబంధించి ఏమైనా చట్టాలు చేయాలని అనుకుంటే దాన్ని చట్టం రూపంలో కాకుండా ఆర్డినెన్స్ కోసం తీసుకొస్తారు. అది ఒక 6 నెలల వ్యాలిడిటీ ఉంటుంది, ఈలోపు ఇక్కడ సర్దుతారు. అలాగే ప్రెసిడెంట్ రూల్ సాధారణంగా 6 నెలల వరకు ఉంటుంది, దీన్ని 3 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. అయితే 1 ఇయర్ తర్వాత నేషనల్ ఎమర్జెన్సీ ఫోర్స్లో ఉంటేనే, అంటే సాధారణంగా మీకు ఏం చెప్పాను, స్టేట్ ఎమర్జెన్సీని 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు అన్నాను. కానీ 1 సంవత్సరం అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఈ 356ని కంటిన్యూ చేయాలంటే కొన్ని మార్గనిర్దేశకాలు ఉన్నాయి. అదేంటి, జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ, అంటే ఆర్టికల్ 352 కంటిన్యూ అవుతూ ఉండాలి. ఇప్పుడే నేషనల్ ఎమర్జెన్సీ లేదు కదా. లేదా ఎలక్షన్ కమిషన్ రికమెండ్ చేయాలి ప్రభుత్వానికి, ఇక్కడ ఎన్నికలు జరపలేము అని కనుక రికమెండ్ చేస్తే అప్పుడు మాత్రమే 1 సంవత్సరం తర్వాత కూడా ప్రెసిడెంట్ రూల్ని కంటిన్యూ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో దీనివల్ల ఎఫెక్ట్స్ కూడా, ప్రెసిడెంట్ రూల్ అనేటటువంటిది ఖచ్చితంగా రాష్ట్ర పరిపాలనని చాలా మారుస్తుంది. అలాగే పరిపాలనలో చాలా డిస్ట్రప్షన్స్ వస్తాయి, రాజకీయంగా చాలా ఇబ్బందులు వస్తాయి. ఫెడరలిజం, సాధారణంగా మనకి సహకార సమాఖ్య వ్యవస్థ ఇట్లాంటివి మాట్లాడుతున్న దాంట్లో ఫెడరలిజం అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది, దాని పేరే సమాఖ్య వ్యవస్థ. సమాఖ్య వ్యవస్థ అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారాలు ఎక్కువ ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు తక్కువ ఉండాలి. కానీ ఈ మొత్తం సమాఖ్య వ్యవస్థకి ఆర్టికల్ 356, ఆర్టికల్ 352, ఆర్టికల్ 365, ఆర్టికల్ 355 ఇవన్నీ కూడా వ్యతిరేకంగా కనిపిస్తాయి. సో అంటే ఫెడరలిజం అనేటటువంటి కాన్సెప్ట్, సమాఖ్య వ్యవస్థకి కొంత వ్యతిరేకంగా ఉండేటటువంటి ఆర్టికల్స్ మనకి ఇందులో కనిపిస్తాయి. సో అదే ఫెడరలిజం కాన్సెప్ట్స్. ఇందాక మీకు చెప్పినట్టుగా ఇది ఇప్పుడు జ్యుడిషియల్ రివ్యూలో భాగంగా కూడా ఉంది, అంటే సుప్రీంకోర్టు దీని మీద విచారణ చేయొచ్చు. సో ఏ రాష్ట్రాల్లో ఎక్కువ సార్లు జరిగింది, మణిపూర్ హయ్యెస్ట్. సో 1972లో పూర్తి స్థాయి రాష్ట్రంగా మారింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సార్లు పెట్టారు, ఇది 11వసారి. ఇంకా ఇతర స్టేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే యూపీ, పంజాబ్, బీహార్, కేరళ, ఈ రాష్ట్రాల్లో కూడా చాలా అత్యధికంగా ఈ ప్రెసిడెంట్ రూల్ అనేటటువంటి దాన్ని అమలు చేశారు. సో ఎమర్జెన్సీ. సో చాలాసార్లు సుప్రీంకోర్టు కూడా చెప్పింది, అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఒక పార్టీ ఉండి రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకో పార్టీ ఉంటే ఈ 356ను వాడుకొని ఇక్కడ ఊరికిన ఎమర్జెన్సీ రూల్స్ పెడుతూ ఉండేవాళ్ళు అనమాట. ముఖ్యంగా 1966, 1977 మధ్య ఇందిరాగాంధీ గారి ప్రభుత్వము ఆర్టికల్ 356ని చాలా రాష్ట్రాల్లో 39 సార్లు వాడారు. అంటే ఎంత మిస్యూజ్ చేశారో చూడండి. సో దానివల్ల 1994లో సుప్రీంకోర్టు
ఈ యొక్క ప్రెసిడెంట్ రూల్ని రివ్యూ చేసింది. స్టేట్ అసెంబ్లీ ఇమీడియట్గా డిజాల్వ్ చేయకూడదు, పార్లమెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే స్టేట్ అసెంబ్లీని డిజాల్వ్ చేయాలని చెప్పారు. దాంతోపాటు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అంటే రాజకీయ అస్తిత్వం అనేటటువంటిది ఏదైతే ఉందో, అంటే రాజకీయంగా స్టెబిలిటీ లేనంత మాత్రాన అక్కడ ఎమర్జెన్సీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఎక్కడైనా కూడా కొంచెం కాన్స్టిట్యూషనల్ మెషినరీ దెబ్బతింటేనో ఇట్లాంటి వాటికి పెట్టాలి తప్ప ఇది సోల్ రీజన్గా తీసుకోకూడదని కూడా చెప్పారు. సో దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఈ ఎమర్జెన్సీ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చేటప్పుడు పర్ఫెక్ట్ రీజన్స్ చెప్పాలి. మణిపూర్లో ఇట్స్ ఈజ్ జస్టిఫైడ్, ఎందుకంటే వాళ్ళే రిజైన్ చేశారు కాబట్టి ఇక్కడ మనం చెప్పేటటువంటిది ఏది లేదు. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ దయచేసి దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మణిపూర్లో అత్యధిక సంఖ్యలో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించబడింది? ఎస్ఆర్ బొమ్మాయి కేసు దుర్వినియోగాన్ని నిరోధించిందా? ఇక్కడ తప్పుపడింది. సో ఇది 200 పదాల్లో రాయండి. అలాగే మణిపూర్ హింసకు సంబంధించి మీ తాలూకా అభిప్రాయాలను కూడా వీలైతే కమెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.